హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో చాలా సింపుల్గా వంకాయ ఎండ్రాయిలు ఎలా వండుకోవాలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వంకాయ కర్రీకి ఇలా ఎండ్రాయిలు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అనమాట. సో ఆయిల్ వేడైపోయిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని కొంచెం బాగా దోరగా వేగిపోయిన తర్వాత మనం అరగంట ముందు నానబెట్టుకున్న ఎండు రొయ్యలు, ఇవి ఎండు చేపలైనా ఎండు నెత్తలైనా వీటిలో కొంచెం ఎక్కువ ఇసుక ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి ఒక అరగంట వేడి నీటిలో నానబెట్టుకొని ఆ తర్వాత శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. ఇవైతే నేను ఒక గుప్పెడు తీసుకున్నాను ఎండు రొయ్యలు. మీకు ఎంతమంది తింటారన్న దాన్ని బట్టి చూసుకొని క్వాంటిటీ తీసుకోవాలి. ఇది మా ముగ్గురికే కాబట్టి సరిపోతుంది అనమాట. సో ఇవి బాగా వేగిపోవాలి. ఇవి ఎండు రొయ్యలు కూడా కొంచెం బాగా వేగాలి. వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి. సో ఈ వంకాయలు ఏంటంటే వెల్లంగి వంకాయలు అంటారు. తెల్ల వంకాయలు అంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో అందుకని నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను. మీరు ఏ వంకాయలైనా వేసుకోవచ్చు. సో వేసుకున్న తర్వాత పసుపు వేసి కొంచెం అటు ఇటు కలిపి మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకి అలా మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగంటేస్తుంది, లేదంటే మాడిపోవడం అలా అవుతూ ఉంటుంది. సో కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం బాగా వేగాలి. వేగితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వంకాయ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా చేదు రాకుండా ఉంటుంది. సో వంకాయ ఇలా వేగుతున్న అప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను సాల్ట్ వేసిన వీడియో అయితే స్కిప్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి నేను వీడియోలో చూపించలేకపోతున్నాను. సో మీరైతే మటుకు సాల్ట్ కూడా వేసుకోవాలి. పసుపు వేసేటప్పుడే సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. సో వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకొని ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత ఇలా సెంటర్ చేసుకొని టమాటాలు ఒక 2 టమాటాలు వేసుకోండి. మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకొని టమాటాలు వేసుకోవాలి. సో మీకు కావాలంటే ఇది మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు, టమాటా పేస్ట్ లాగా కూడా. సో నేనైతే మటుకు తొందరగా వేగిపోతాయని చెప్పి పండు టమాటాలు అయితే వేసేసాను. వేసిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా కారం, మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలకి ఇలా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత గరిటతోనే స్మాష్ చేస్తే మెత్తగా అయిపోతాయి. సో బాగా కలుపుకొని అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. సో కలుపుకుంటే మనకేంటంటే అడుగంటకుండా ఉంటాయన్నమాట. నేను టమాటాలు పండుగ ఉన్నాయంటే ఇలా వేసి పెట్టేస్తాను. సో ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేస్తే మనకైతే చాలా టేస్టీగా ఉండే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని, నా దగ్గర లేదు అందుకే వేయలేదు. సో మొత్తానికి అయితే ఫైనల్గా మన వంకాయ కర్రీ అయితే టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. మీకు ఒకవేళ సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా సరిపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదా మీరు గరం మసాలా ఏమైనా వేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకొని ఫైనల్గా కలుపుకొని దించేసుకోవడమే అనమాట. సో చూసారు కదా, చాలా సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయింది వంకాయ ఎండ్రాయిల్ కర్రీ. సో ఇదన్నమాట మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.